ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లాస్ట్ ఇయర్ వెండి తెరపై సందడి చేసిన హీరోయిన్స్ ఈ ఏడాది రెస్ట్ తీసుకున్నారు. తెలుగు తెరపైనే కాదు ఇతర భాషల తెరపై కూడా కనిపించలేదు. ఆడాలేరు ఈడాలేరు అన్నట్లు ఎక్కడా కనిపించకుండా మిస్ అయ్యారు. ఇంతకీ ఈ లిస్ట్ లో హాట్ బ్యూటీస్ ఎవరు? వచ్చే ఏడాది వీళ్ళ జోరు ఎలా ఉండబోతుంది? టేక్ ఎ లుక్. సాయి పల్లవి లవ్ స్టోరీ శ్యామ్ సింగ్ రాయ్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన బ్యూటీ. లాస్ట్ ఇయర్ విరాట పర్వంతో వెండి తెరపై మెరిసింది. కానీ ఈ ఏడాది సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలేవి తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా విడుదల కాలేదు. అయితే ప్రెసెంట్ నాగ చైతన్యతో కలిసి తాండేల్ మూవీ చేస్తోంది. తమిళ్లో శివకార్తికేయన్ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఈ రెండు వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానున్నాయి. 2022లో కార్తికేయ 2 18 పేజెస్ తో హిట్స్ కొట్టింది అనుపమ పరమేశ్వరన్. బటర్ఫ్లై తో ఓటీటీలోనూ సత్తా చాటింది. కానీ ఈ ఏడాది వెండితెరపై సందడి చేయలేదు. తెలుగులో అనుపమ చేస్తున్న టిలు స్క్వేర్ ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 9కి షిఫ్ట్ అయింది. రవితేజతో కలిసి చేస్తున్న ఈగల్ సంక్రాంతికొస్తోంది. ఇతర భాషల్లో మరో 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వచ్చే ఏడాది ముచ్చటగా 3 సార్లు అనుపమ వెండి తెరపై మెరిసే అవకాశం ఉంది. గత ఏడాది పక్కా కమర్షియల్ థ్యాంక్ యూ సినిమాలతో సందడి చేసిన రాశి ఖన్నా ఈ ఏడాది ఎక్కడా కనిపించలేదు. హిందీలో యోధా ప్రాజెక్ట్ చేస్తున్న రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అలాగే తెలుగులో శర్వానంతో కమిట్ అయిన సినిమా ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది. 2022లో KGF 2 కోబ్రాతో సందడి చేసిన శ్రీనిధి శెట్టి కూడా 2023కి బ్రేక్ ఇచ్చింది. ప్రెజెంట్ నీరజా కోనా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. మొత్తానికి 1 ఇయర్ గ్యాప్ ఇచ్చిన బ్యూటీస్ అంతా ఇప్పుడు 2024పై ఫోకస్ పెట్టారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. 2023 ఎండింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2024కి వెల్కమ్ చెప్పే సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది టాలీవుడ్ లో 60కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని డిజాస్టర్స్ గా నిలిచాయి. స్టార్ హీరోయిన్స్ ట్రాక్ తప్పితే కొత్త బ్యూటీస్ ఆకట్టుకున్నారు. మరి 2023లో ట్రెండింగ్ లో నిలిచిన ఆ హీరోయిన్స్ ఎవరు? టాలీవుడ్ లో ఈ ఏడాది హాట్ టాపిక్ గా నిలిచిన బ్యూటీ కీర్తి సురేష్. మార్చిలో రిలీజ్ అయిన దసరా ఈ బ్యూటీకి భారీ హిట్ అందించింది. తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. వెన్నెల పాత్రలోని ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. పెళ్లి కూతురు గెటప్ లో కీర్తి చేసిన తీన్మా డాన్స్ బాగా వైరల్ అయింది. తర్వాత చేసిన భోలా శంకర్ ఫ్లాప్ అయిన కీర్తి చేతిలో ఇప్పుడు 4 తమిళ సినిమాలు, 2 బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ సంయుక్త మీనన్ కి ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. ధనుష్ చేసిన సార్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విరూపాక్షలు భయపెట్టే సీన్స్ లో అమ్మడి ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో ఈ ఏడాదిని ముగించడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ విజయం సాధిస్తే సంయుక్త మీనన్ ఖాతాలో హ్యాట్రిక్ పడినట్టే. బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. హీరోయిన్ గా చేసిన తొలి సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2023లో రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ఈ ప్రాజెక్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వైష్ణవి లిప్ లాక్ తో కూడా స్టన్ అయ్యేలా చేసింది. దీంతో ఈ ఏడాది టాప్ క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ లో ఈ బ్యూటీ కూడా లిస్ట్ అయిపోయింది. సీతారామంతో లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది హాయ్ నాన్నతో ప్రేక్షకులను పలకరించింది. యష్నా పాత్రలో మరోసారి ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ ని అందుకుంది. మొత్తానికి 2023లో చాలా మంది హీరోయిన్స్ వెండితెరపై సందడి చేసిన ఈ నలుగురే ఎక్కువగా ట్రెండ్ అయ్యారు.